ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సంవత్సరంలో ఆన్లైన్ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ మాయలో పడి 1000 మంది ప్రాణాలు తీసుకున్నారని ఒక సర్వే చెప్తుంది. ఒక్క రాష్ట్రంలోనే ఎంత ఉంటే మిగతా రాష్ట్రాల్లో వేలు లక్షల్లో ఉండొచ్చు. ఇంతమంది బలైపోవడానికి ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదిస్తే ఇలా ఒక్క క్లిక్ తో సర్వం పోగొట్టుకునేలా చేసింది ఎవరో కాదు, ఆ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. బెట్టింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, ఆన్లైన్ లో గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేనోడికి, గ్యాంబ్లింగ్స్ రౌడీలపై ఆశే లేని వాడికి ఈజీగా డబ్బులు వస్తాయని ఆశ చూపించి అవి ఆడేలాగా చేసి అందులో డబ్బులు పెట్టేలా చేసి దానికి ఎడిక్ట్ అయ్యేలా చేసింది వీళ్ళే. Solo247 is the first iGaming platform to have won an award by Economic Times. Sign up now and increase your earnings with Jeetwin. ఈ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పింది చూపించింది గుడ్డిగా నమ్మి దానికి బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది వింటారో వినరో తెలియదు, కానీ సెలబ్రిటీలు చెప్తే ఖచ్చితంగా వింటారు. కాదు విన్నారు కాబట్టే కొన్ని లక్షల మంది బాధితులయ్యారు. ఇప్పుడు వీళ్ళు పోగొట్టుకున్న దాన్ని ఆ సెలబ్రిటీస్ పోడ్చగలరా? కనీసం వీరిని, వారి కుటుంబాలని ఓదార్చగలరా? చేసిందంతా చేసి తెలియక చేశాను సారీ అని ఒక్క మాటలో చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు కొంతమంది. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తిని లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ ని ఒక బాంబు పెట్టి కూల్చేసి సారీ తెలియక చేశాను అంటే కుదిరిద్దా? సారీ చెప్పి తప్పించుకునేంత చిన్న తప్ప మీరు చేసింది? ఇది యాప్స్ ని పరిచయం చేయడమే కాకుండా అది ఎలా ఆడాలో కూడా వీడియో చేసి మరీ చూపించారు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే కొన్ని వేలు లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. వీడియోలో ఏది చూపిస్తే అదే చేయాలని చూస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఏం ప్రమోట్ చేస్తున్నాం, అది ఎలాంటి ప్రభావాలు కలిగిస్తుంది, ప్రజలు వీటిని ఎలా తీసుకుంటారు అనేది ఉండాలి. కేవలం డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది, ఎలా పడితే అలా చూపిస్తే అది కుదరదు. ముందు వెనక చూడకుండా తమ ఫాలోవర్స్ ఏమవుతారో అని ఆలోచించకుండా మనల్ని ఎవరు అడుగుతారులే అనే ఇష్టం వచ్చినట్టు లక్షల రూపాయలు తీసుకొని ఇన్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ప్రతి రూపాయి కూడా బాధితుల రక్తంతో తడిసింది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో, సినిమాల్లోనూ తమ పర్ఫార్మెన్స్ తో ట్రెండింగ్ లో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఈ ఇన్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేసి కేసుల పాలై ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్సే కాదు, ఆన్లైన్ గేమ్స్ కూడా ఈ కోవలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల యాప్స్ జనాల్ని ముంచుతున్నాయి. ఇప్పుడు ఈడీ కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు, మనీ లాండరింగ్ కూడా ఇందులో జరిగినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొంత తప్పు ఇన్ఫ్లుయెన్సర్స్ ది, సెలబ్రిటీస్ ది ఉంటే, మరికొంత తప్పు వీళ్ళని గుడ్డిగా నమ్మిన, ఇప్పటికే నమ్ముతున్న ఫాలోవర్స్ ది, డైహార్డ్ ఫ్యాన్స్ ది కూడా తప్పు ఉంది. ఇదిగో మీకే చెప్తున్నా, నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కాదు, నేను కాదు, ఇంట్లో ఉండే మీ అమ్మ నాన్నలే మీ అసలైన ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ మాట వినాలి కదా, వినరు. కుటుంబంతో ఏ మాత్రం సంబంధం లేనోడు చెబితే అది విని సర్వం పోతే అప్పుడు గుర్తొస్తారు అమ్మా నాన్న, లేకపోతే ఇంట్లో వాళ్ళు. ఈజీ మనీకి ఆశపడద్దు, దాన్ని అసలు నమ్మొద్దు. నీ టాలెంట్, నీలో ఉన్న చదువుని నమ్ము. నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటది కదా, దాన్ని బయటకు తీ, దాని ద్వారా ఎర్న్ చేసుకో. అంతేగాని కూర్చుంటేనే డబ్బులు ఒళ్ళో పడాలి అంటే అది రాదు. అలా వస్తది అని ఎవరైనా చెబితే అది ఫ్రాడ్ అయినట్టే. సో ఇప్పటి వరకు చాలానే జరిగాయి. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు కేసులు పాలయ్యారు. ఇక మీదట ఎవరైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గానీ, ఆన్లైన్ గేమ్స్ కి కానీ దూరంగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండండి, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచండి. అంతకంటే ముఖ్యంగా కష్టాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదించండి. ఈ అంశంపై మీరేమంటారు కింద కామెంట్ లో తెలియజేయండి. సో అందరూ సేఫ్ గా ఉండండి.